హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆనియన్స్ వేసి ఒక్కసారి కలిపేద్దాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మీరు పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక మెంతం వేసేసేయండి. ఒకసారి కలిపేసేయండి. ఇందులో మీరు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ మేము ఇందులో స్కిప్ చేసాము. తర్వాత మినప్పప్పు వేసుకొని, మినపప్పు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదా వేసుకోకపోయినా పర్లేదు, బట్ మినపప్పు వేసుకొని ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత సన్నగా కట్ చేసిన దొండకాయలు వేసేసేయండి. అన్నీ ఒకసారి మంచిగా కలిపేసేయండి. దాని తర్వాత తగినంత సాల్ట్ మరియు తగినంత కారం వేసేసుకోండి. అన్నీ ఒకసారి మంచిగా కలిపేసేయండి. తర్వాత మూత పెట్టేసేసుకోండి. కొద్దిసేపు మధ్య మధ్యలో తీసి పైన చూపిస్తున్నట్టు కలిపేసేయండి ఒకసారి. తర్వాత మళ్ళీ ఒకసారి మెంతం వేసుకొని ఇలా గోలుతున్నప్పుడు వేసుకొని చేస్తే మెంతం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ దొండకాయ ఫ్రై అనేది మీరు చపాతీలో లేదా అన్నంలో లేదా పూరీకి కూడా తీసుకొని తినొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా ఫ్రైలో ఆయిల్ తేలితే పైకి చాలా బాగుంటుంది టేస్ట్. అంతే, వేడి వేడి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.